పిల్లలు 9th క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని మాట మహిమ అనే పాఠంలో ఉన్న భాషాంశాలు వ్యాకరణాంశాలను మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే రీచ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. భాషాంశాలు పదజాలం. క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని చదివి ఈ రెడ్ కలర్లో ఉన్న పదానికి మనం అర్థం రాసి సొంత వాక్యం తయారు చేయాలి. మొదటిది, అమలిన పదమున గమయించుటకే లెమ్ము. పదమున అంటే మార్గమున, మార్గం అంటే వెళ్ళేటటువంటి దారి. వాక్యాలు చూడండి. అమలిన పదమున గమయించుటకే లెమ్ము. పదము, మార్గం. సొంత వాక్యం, ప్రతివాడు ధర్మ మార్గంలోనే నడవాలి. నెక్స్ట్, పలుకు మాత్రము మితముగా పలుకుమన్న. మితము అంటే కొద్దిగా, తక్కువగా. సొంత వాక్యం, కొద్దిగానే మాట్లాడితే మధురంగా ఉంటుంది, అంటే తక్కువ మాట్లాడితే వినటానికి సొంపుగా ఉంటుంది. అతివాగుడు ఎప్పుడు అనర్థానికే దారితీస్తుంది. తర్వాత, సృష్టికర్తకులాలుడై చేసే పెద్ద లోక భాండము. కులాలుడు అంటే కుమ్మరివాడు. సొంత వాక్యం, కుమ్మరివాడు కుండలు తయారు చేస్తాడు. నెక్స్ట్, దుర్గుణాలు విడనాడితే విజయం లభిస్తుంది. దుర్గుణాలు చెడు లక్షణాలు, చెడు గుణాలు. సొంత వాక్యం, సత్ప్రవర్తన కలిగిన వాడు చెడు గుణాల జోలికి పోరాదు. పాము గరళము నుండి ఔషధం తయారు చేస్తారు. గరళము విషము. సొంత వాక్యం, పాము విషంతో కొన్ని మందులు తయారు చేస్తారు. తర్వాత, ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాసి వాక్యాలలో ప్రయోగించండి. ఇక్కడ మొదటిది చూడండి, ఉదాహరణకి ఇచ్చారు. సీత, లత మంచి నేస్తాలు. నెక్స్ట్, మిత్రులు ఎల్లప్పుడూ మన మంచినే కోరుకుంటారు. నేస్తం అంటే మిత్రుడు లేదా మిత్రురాలు. ఈ మిత్రుడు లేదా మిత్రురాలతో మనం ఇప్పుడు ఒక వాక్యం తయారు చేసాం. ఇక్కడ మిత్రులు ఎల్లప్పుడూ మన మంచినే కోరుకుంటారు. ఓకే. తర్వాత, 1, వహ్వ మాటల మీదరి జిహ్వగాడు. జిహ్వ అంటే నాలుక, రసజ్ఞ అనేవి పర్యాయ పదాలు. ఈ రెండు ఒకే అర్థం వచ్చే పదాలు కాబట్టి పర్యాయ పదాలు. వాక్యం, నాలుక లేనిదే రుచులు తెలియవు. 2, అందమో చందమో అంబకముఖ కంట తిలకించు పల్లెత్తి పలుకలేదు. తిలకించు, చూచు, వీక్షించు. వాక్యం, హిమాలయ పర్వతాలను చూశాను. ఇలా రాయకుండా సెలవుల్లో నేను హిమాలయ పర్వతాలను చూశాను, వేసవి సెలవుల్లో అని పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, సిరి ప్రవర్తిల్లుచుండును జిహ్వ కొలది. సిరి లక్ష్మి, సంపద. వాక్యం, శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తారు. తర్వాత, క్రింది వాక్యాలను పరిశీలించి ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానార్థాలు రాయండి. 1, క్షామము తాళలేక పక్షులు నీరున్న చోటుకు పయనమయ్యాయి. పయనము అనేది రెడ్ కలర్లో ఉంది కదా. పయనముకి నానార్థాలు ప్రస్థానము, గమనము. నెక్స్ట్, 2, ఆత్మలో గరళంబు నంగిట నమృతంబు. అమృతంబు అనే పదం రెడ్ కలర్లో ఉంది. అమృతము అంటే సుధ, అలాగే నెయ్యి. వేరే వేరే అర్థాలు వచ్చే పదాలు ఇవి నానార్థాలు. నెక్స్ట్, 3, కనులార మంచిని కాంచుట కేనేము. కాంచుట, చూచుట, పొందు. నెక్స్ట్, తర్వాత, క్రింది వాక్యాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఉదాహరణకు, మన ఆంధ్రుల భాష తెలుగు. ఇది దేశ భాషల్లో మేటి, దేశ భాషలలో మేటి. 1, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఇందులో మనం ప్రకృతి వికృతులను వెతికి రాయాలి. ఓకే. విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. ఆ పొత్తములు జ్ఞాన భాండాగారాలు. పుస్తకం, పొత్తం. ఎంత దూరమైనా నడవాలి. దవ్వు అని ఆలోచించకూడదు. దూరం, దవ్వు. హరివిల్లులో సప్తవర్ణాలు ఉంటాయి. ఆ వన్నెలు ప్రకృతికే శోభనిస్తాయి. వర్ణాలు, వర్ణం, వన్నె. ఓకే.
నెక్స్ట్ ప్రతి ఎదలో దయ ఉండాలి, అప్పుడు హృదయమే దేవాలయం అవుతుంది. హృదయము ఎక్కడుంది? హృదయము ఇక్కడ. హృదయం ప్రకృతి, యథ వికృతి. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి, ఆ సహాయమే మనకు పుణ్యమే రక్షణనిస్తుంది. పుణ్యం ప్రకృతి, పుణ్యం వికృతి. ఇక్కడ పుణ్యం ఎక్కడుంది? ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి, ఆ సహాయమే మనకు పుణ్యమే రక్షణ ఇస్తుంది. ఇక్కడ పుణ్యం పుణ్యం కాదు, ఇక్కడ తప్పు పడింది. సహాయము సాయం. సహాయం ప్రకృతి, సాయం వికృతి. ఓకేనా? విడిగా పుణ్యానికి చూస్తే పుణ్యం ప్రకృతి, పుణ్యం వికృతి. నెక్స్ట్ క్రింది జాతీయాలను ఉదాహరణలతో వివరించండి. ఇక్కడ కొన్ని జాతీయాలు ఇచ్చారు, వీటికి ఉదాహరణలతో సహా మనం వివరించాలి. మొదటిది కంకణం దాల్చు, చేతికి కడియాన్ని ధరించుట. ఆమె బంగారు కడియాలను చేతికి ధరించింది. నెక్స్ట్ ఇక్కడ మరొక అర్థం ఇచ్చాను నేను, చూడండి, తర్వాత మీరు పాజ్లో పెట్టుకుని చూడండి. 2 గిల్లి జోలబాడటం. మనిషి క్రింద మంట పెట్టి నెత్తిపైన నీళ్లు చల్లుట. అంటే గిల్లితే మనిషి బాధపడతాడు కదా, తర్వాత అయ్యయ్యో అయ్యయ్యో అని తగ్గిపోతుందిలే అంటే సరిపోతుందా? అసలు ముందు గిల్లటం దేనికి? అలాగా మనిషి క్రింద మంట పెట్టి నెత్తి మీద నీళ్లు చల్లుట దాని అర్థం. ఎవరూ చూడకుండా ఉన్న సమయంలో కింద గోళ్లతో గిచ్చుతాడు, తర్వాత అందరూ చూస్తుండగా కళ్ళ నీళ్లు తుడుస్తారు. అదన్నమాట ఉదాహరణ. జుట్టు ముడిపెట్టడం, తగాదా పెట్టుట అని అర్థం. అంటే జుట్టులా కొప్పు పెట్టి చుట్టి తగాదాకి బయలుదేరటం అన్నమాట, అది దాని అర్థం అక్కడ. కొంతమంది స్నేహితుల మధ్య తగాదాలు పెట్టి వినోదిస్తుంటారు. అంటే కొంతమంది బాగా ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళ మధ్యలో ఏదో ఒకటి ఫిట్టింగ్ పెడతారు, అప్పుడు వాళ్ళకి హ్యాపీ అన్నమాట. వాళ్ళు ఎదురు కొట్టుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళకి హ్యాపీ. 4 వంట జీర్ణించుకోవడం, పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకోవడం. రాముడు ఎటువంటి సమస్యనైనను పూర్తిగా విషయాన్ని అవగాహన చేసుకుంటాడు. తర్వాత సంధులు. ద్విరుక్త టకార సంధి సూత్రం. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలోని ర డలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం వస్తుంది. ఉదాహరణకి కురు ప్లస్ ఉసురు కుట్టుసురు, చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక, కడు ప్లస్ ఎదురు కట్టెదురు, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నిడు ప్లస్ ఊరుపు నిట్టూరుపు. ఓకేనా? కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలోని ర డాలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆమ్రేడిత సంధి. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. పట్ట పగలు, పగలు ప్లస్ పగలు, కట్ట కడ, కడా ప్లస్ కడ, తుట్ట తుద, తుద ప్లస్ తుద, మొట్ట మొదట, మొదట ప్లస్ మొదట, చిట్ట చివరి, చివర ప్లస్ చివర. ద్విరుక్తము అంటే ఒకే హల్లు 2 సార్లు వచ్చుట, హల్లు మీద అదే హల్లు వచ్చుట. ఓకేనా? దీనినే ద్విత్వాక్షరం అని కూడా అంటాం కదా మనం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్నే ద్విత్వాక్షరం అంటారు. క్రింది పదాలు విడదీసే సంధి పేరు తెలపండి. రసనేంద్రియం, రసన ప్లస్ ఇంద్రియం గుణసంధి. అకారానికి ఇకారం పరమైతే క్రమంగా ఏకారం ఆదేశంగా వస్తుంది. ఓకేనా? పరస్పరానురాగం, పరస్పర ప్లస్ అనురాగం. పరస్పర అకారానికి అకారం సవర్ణాచుల పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది. పరస్పరానురాగం సవర్ణ దీర్ఘ సంధి. పరాధీనము, పర ప్లస్ అధీనం, పరాధీనం. ఉర్వి ఎల్ల, ఉర్వి ప్లస్ ఎల్ల, ఉర్వి ఎల్ల. ఎకారం వచ్చి చేరింది అంటే ఎడాగమం వచ్చి చేరింది, ఎడాగమ సంధి. నెక్స్ట్ క్రింది పదాలు చదవండి, విగ్రహ వాక్యం తెలిపి ఏ సమాసము రాయండి. వీటన్నింటికి నేను ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో ఇచ్చాను, చూడండి. ప్రాణహాని, ప్రాణమునకు హాని, షష్ఠీ తత్పురుష సమాసం. అమృత హృదయాలు, అమృతము వంటి హృదయాలు.
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. అమృతము వంటి, ఈ అమృతము అనేది పదంలో ఎక్కడ ఉంది? పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. లోక భాండము, లోకమనుడు భాండము, ఇదేమిటి? రూపక సమాసం. జీతభత్యాలు, జీతమును భత్యమును, ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే రెండు. చిత్తశుద్ధి, శుద్ధమైన చిత్తము అనేది విగ్రహవాక్యం. విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. మీకు అర్థమవుతోందా? చిత్తశుద్ధి, ఇందులో శుద్ధమైన చిత్తము అని రాసాం కదా. ఈ శుద్ధి అనేటటువంటి విశేషణం ఉత్తర పదంలో ఉంది, అంటే పరపదంలో రెండవ పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. మధుర పదార్థం, మధురమైన విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కురు వృద్ధులు, వృద్ధులైన కురువంశం వారు, విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ఉత్తర పదం అంటే రెండవ పదంలో వచ్చింది, వృద్ధులైన అనే విశేషణం రెండవ పదంలో వచ్చింది కాబట్టి, ఉత్తర పదంలో వచ్చింది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ధీరోదాత్తుడు, ధీరమైన ఉదాత్తుడు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం పూర్వపదంలో ఉంది, చూసారు కదా, ధీరో. ఓకేనా. నెక్స్ట్ అలంకారాలు. వృత్యనుప్రాస అలంకారం. లక్షణం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు అనేక సార్లు వచ్చినట్లయితే దాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకు కటక చరత్కరేణు కరకంపిత సాలముసీత శైలమున్, ఇందులో కా అనేటటువంటి హల్లు రెడ్ కలర్లో ఇచ్చారు చూసారా. కా హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది కాబట్టి ఇది వృత్యనుప్రాస అలంకారం. ఉదాహరణకి ఇంకొకటి, ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులను శిక్షించెను, ఇందులో క్ష అనేటటువంటి హల్లు రిపీటెడ్గా వచ్చింది కాబట్టి ఇది వృత్యనుప్రాస అలంకారం. నెక్స్ట్ చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ, ఇక్కడ ట అనే హల్లు రిపీటెడ్గా వచ్చింది. అలాగే కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, వాటికి కూడా మనం ఏ అలంకారంలో ఉందో చెప్పాలి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపము పోవునే మదనములకు, ఈ వాక్యంలో మా అనే అక్షరం హల్లు అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యనుప్రాస అలంకారం. అడిగెదనని కడువిడి జనునడిగినదను మగడు నుడవడని నడయుడుగన్, ఇందులో డా అనే హల్లు రిపీటెడ్గా అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చినందున ఇది వృత్యనుప్రాస అలంకారం. నెక్స్ట్ దక్షాధ్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక, ఇందులో క్ష అనే హల్లు రిపీటెడ్గా వచ్చింది, పలుమార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యనుప్రాస అలంకారం. నెక్స్ట్ ఛందస్సు. క్రింది ఉత్పలమాల పద్య లక్షణాలను పరిశీలించండి. చూసారు కదా, ఒక పద్యపాదం ఉంది, దానికి గణ విభజన జరిగింది. ఇప్పుడు గురువులు లఘువులు విభజించిన తర్వాత గణాలను ఇలా రాయాలి. ఏమని వచ్చాయి ఇక్కడ? భరణ భబరవ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది ఉత్పలమాల పద్యం. ప్రాసనియమం ఉంటుంది, ప్రతి పదానికి 20 అక్షరాలు ఉంటాయి. ఓకేనా. యతిస్థానం ఎక్కడ ఉంది? 1వ అక్షరం నుంచి 10వ అక్షరానికి. ఉత్పలమాల పద్యం కాబట్టి 10వ అక్షరం యతిస్థానం. నెక్స్ట్ క్రింది పద్య పదాలకు గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి అని ఇచ్చారు కదా. ఈ 4 పద్య పదాలకు మనం గణ విభజన చేద్దాము, తర్వాత లక్షణాలు సమన్వయం చేద్దాం. అలాగే 4 పద్య పదాలు వరుసగా ఇచ్చారు, వాటికి ఇప్పుడు గణ విభజన చేద్దాము. ముందుగా గురువులు లఘువులు గుర్తించి అప్పుడు గణ విభజన చేయాలి. భరణ భబరవ అనేటటువంటి గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది ఉత్పలమాల పద్యం. లక్షణం. యతిస్థానం 1 నుంచి 10వ అక్షరం, అలాగే ప్రాసనియమం ఉంటుంది, 20 అక్షరాలు ఉంటాయి ఈ పద్యంలో, ఈ పద్య పదాల్లో. ఓకే. నెక్స్ట్ తర్వాత రెండవది, దీన్ని కూడా ఇలాగే గురువులు లఘువులు గుర్తిస్తే భరణ భబరవ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది కూడా ఉత్పలమాల పద్యం. యతిస్థానం 1 నుంచి 10వ అక్షరానికి, ప్రాసనియమం ఉంటుంది, 20 అక్షరాలు ఉంటాయి ఈ పద్యపాదంలో. ఓకేనా. నెక్స్ట్ మూడవది, ఇది కూడా ఉత్పలమాల పద్యమే. యతిస్థానం 1 నుంచి 10వ అక్షరం, సేమ్ అవే లక్షణాలు రిపీట్ అవుతున్నాయి, అన్నీ ఉత్పలమాల పద్యాలే.
ఎందుకంటే భరణ భవరవ అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి. ఫస్ట్ గురువులు లఘువులు సరిగా గుర్తుంచుకోవాలి, అది మెయిన్. ఓకేనా. నెక్స్ట్ 4వ పద్యపాదం, ఇది కూడా ఉత్పలమాల పద్యపాదమే. చూసారు కదా, 1వ అక్షరానికి 10వ అక్షరం ఎత్తిస్తాను. 20 అక్షరాలు ఉంటాయి ఈ పద్యపాదంలో. ఓకే పిల్లలు, ఈ వీడియో చూసారు కదా, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ మొత్తం ఇందులో ఈ వీడియోలో కవర్ అయిపోతుంది. ఓకేనా. మిగిలిన వీడియోస్ కూడా ఇలాగే ఫాలో అవ్వండి, ఛానల్లో ఫాలో అవ్వండి, ప్లేలిస్ట్ చూసినట్లయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.